సుప్రసిద్ధ నటులు, దర్శకులు, సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి శ్రీ తనికెళ్ల భరణి గారు లాటాకి అందిస్తున్న ఆశీర్వచనం. ముందుగా తెలుగువాళ్ళందరికీ నమస్కారం. నేను అమెరికాలో మొట్టమొదటిసారి రాఘవేంద్రరావు గారి సినిమాకి వచ్చినప్పుడు దిగిన ప్రదేశం లాస్ ఏంజల్స్. ఏంజల్స్ అంటే దేవతలు, చాలా అపురూపమైన ప్రదేశం. అక్కడ దాదాపు ఒక 22 రోజులు ఎంజాయ్ చేశాను ఆ ఏరియాని. అక్కడి దగ్గరనే ఈ స్టూడియోలు ఉన్నాడు, యూనివర్సల్ స్టూడియో. ఇవాళ అక్కడ 150 మంది స్వచ్ఛందంగా ఏర్పడి ఒక బ్రహ్మాండమైన అసోసియేషన్, ముఖ్యంగా తెలుగు అసోసియేషన్ లాటా అని పేరు పెట్టుకుని ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా అమెరికాలో చాలా సాంస్కృతిక సంస్థలు తెలుగు ప్రచారానికి, తెలుగు సంస్కృతికి ఉపయోగపడుతున్నాయి. ఇవాళ గర్వంగా తెలుగు వాళ్ళంతా తెలుగు సంస్కృతి, తెలుగు జాతి, తెలుగు భాష ఆంధ్రదేశంలో కన్నా అమెరికాలో ఎక్కువ పరిఢవిల్లుతున్న సంఘటన మనకు తెలుసు. 10 ఏళ్ల పిల్లలు అక్కడ పద్యాలు రాయడం చూస్తుంటే నాకు ఆశ్చర్యంతో నోట మాట్లాడలేదు. పరికినీ కట్టి ఆడపిల్లలను చూసినా, పంచగట్టే తెలుగు వాళ్ళని చూసినా అది అమెరికాలో సాధ్యం, తెలుగు వాళ్ళే మర్చిపోయారు పంచగట్టి. ఇలాంటి క్రమంలో ఇవాళ సంస్కృతి, భాషే కాకుండా సామాజిక సేవ కూడా చేసే దిశగా ముఖ్యంగా యువతని ప్రోత్సహిస్తూ, యువతని ఇన్వాల్వ్ చేస్తూ ఒక లాటా అనే సంస్థ ఆవిర్భవించడం నిజంగా ఉదాహరణ. అలాంటి సంస్థకి నా పరిపూర్ణమైన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఇది కొత్త పువ్వు పూసింది, ఆ పరిమళాలు త్వరలో విశ్వవ్యాప్తం ఆశిస్తూ తెలుగు తల్లి లలాటాన లాటా ఒక తిలకం అలా ఆశించాలి. విత్ a lot of love and a lot of commitment and a lot of service with lots of Telugu. Lataki namaskar.